ఎత్తైన కొండపైకి అయితే వచ్చేసామండి. దీనికి దెయ్యాల కుడ్ అంటారు. కొర్ర బియ్యంతో గుమ్మడి జావా ఇలాంటి ఫుడ్ తినే 150 కేజీలున్న అంటులేక మోసం తినేవాడు. స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. దూరికి వెళ్ళడానికి కూడా చాలా చిన్న ప్లేస్ ఉంది. కింద నుండి రావచ్చు, పై నుండి రావచ్చు. ఇగో ఇటు ఇటు కూడా ఉన్నట్టుంది. ఇగో చూస్తుంటే చాలా విచిత్రంగా అయితే ఉంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో వచ్చేసి కొర్ర బియ్యంతోని గుమ్మడి జావా అయితే మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటది. పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. పేరుమాయా ఆవుల కాపలు అయిపోయిందా? 2 వెళ్ళిపోవడమే. ఓకే అయిపోయింది. మేము డ్యూటీకి ఏమి ఇప్పుడు మరి ఎంత హుషారుగా కూర్చున్నాడు, పిల్లల్లాగా ఉన్నాడు మాయ. గైస్ మనమైతే ఈ వాగు దాటి అవతల పక్క వెళ్ళి అది కనబడుతుంది కదా, ఆ కొండ మీదకైతే వెళ్తున్నాము. అమర్ది మెల్లగల. సరే బావరా, నువ్వే చూడు, జాగ్రత్త, బాబుకి ఎత్తుకుని ఉన్నావు. మనమైతే ఆ రాయి మీదకి వెళ్ళాలా, చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఎక్కబోతున్నాము. చూడు దారి ఎట్లుంది, ఎందుకు చూడు ఒకసారి నీట్గా. శివాజీ నీట్గా నడునా. ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో వచ్చేసామండి, దగ్గరికి అయితే వచ్చేసాము. దిగిలాగా ఎక్కబోతున్నాము. చూసారా మా బావాలు ఎక్కుతున్నారు. జాగ్రత్త బాబురే, మెల్లగా మెల్లగా ఎక్కువ, జాగ్రత్త. అమ్మయ్య పైకి వస్తాం, ఇంకా చాలా ఎక్కాల. మనమైతే ఎత్తైన కొండపైకి అయితే వచ్చేసామండి. కొండ కాదు, దయాల కుడ్డ అనేసి అంటాం మేము. ఇక్కడైతే మరి కిందన ఒక గుహ చిన్నది ఉంది, అదైతే మీకు చూపించబోతున్నామండి. ఇప్పుడైతే ముందైతే మనం ఏమైతే చేయబోతున్నాము, కొర్రలతో గుమ్మడి బువ్వ ఏదైతే చేయబోతున్నామో అదైతే మనం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ మా బావాలు. మీకు చూపెడతాను అక్కడ. సరే రండి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కిందకేమో వచ్చేసి మా బావగారు కర్రలు తీసుకొస్తున్నారు. అలాగే ఇంకొక బావగారు ఏమో వచ్చేసి ఇదిగో పొయ్యి చేసుకోవడానికి రాయి అయితే తెస్తున్నారండి. జాగ్రత్త బావ. పైనుండి చూస్తే వ్యూ అద్దరిపోయిందండి. చూడండి పొలాలు ఎలా కనబడుతున్నాయి. ఇటుపక్క చూసిన లోయ, ఇటువైపు చూసిన పెద్ద లోయ, పైన పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళ మీదకే మనం ఇవాళ చేయబోతున్నది. నేచురల్గా చేయబోతున్నామండి వంట అయితే. మా పూర్వీకులు ఎలాగైతే చేసి తినేవాళ్ళో అలాగే చేయబోతున్నాము. చూసారు అదిగో కనబడుతున్నారు కదా మా బావాళ్ళు. బావా హాయ్ చెప్పండి బావా. ఇదిగో కొర్ర బియ్యం, ఇదిగండి కొర్ర బియ్యం. ఇదేమొచ్చి గుమ్మడి. యాక్చువల్గా గుమ్మడి మొత్తం గుమ్మడి కాయ ఉండిందండి. మాకు సరిపోయినంత మాత్రమే, సరిపడ్డంత తీసుకొచ్చాం. ఇది ఎలా కట్ చేసి వేయాలి అనేది ఇప్పుడు కట్ చేసి చూపిస్తామండి. నీట్ కట్ చేయి కట్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ముక్కలుగా కట్ చేసి ముందు అయితే గుమ్మడి ఎత్తల ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో కొంచెం ఈ పొట్టు ఉందండి, ఇది గుమ్మడిది, లైట్ గా తీసేద్దాం. ఇక్కడ తీసి వదిలేస్తున్నాం కదా తమ్ముడు. ఈ దయ్యాల కుడ్డలో ఎక్కువ కోతులు ఉంటాయన్నమాట. ఇదిగో కిందన పొలాలు ఉన్నాయా, ఆ పొలాలకు వచ్చి కోతులు వస్తాయి. ఈ పొట్టు మొత్తం కోతులకి అవుతుంది. ఇప్పుడు అమ్మ నాయన వాళ్ళు తెచ్చి పెట్టారు బాబు అనేసి తింటాయి. ఇంకా గుమ్మడికాయలు ముక్కలుగా కోసుకున్నాం కదా, దీనికి అయితే మనము వాటర్ తోనే క్లీన్ గా కడుక్కుంటాము. సరిపోదులండి. ఇలా మనమైతే నీట్గా కడుక్కోవాలి. ఇది కడగాల నీట్గా, సరిపోద్ది నీళ్ళు. సరిపడే వాటర్ అయితే మనం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చాలు సరే చాలు. తర్వాత మళ్ళీ సరిపడంత సాల్ట్ వేస్తామండి.
మనం పొయ్యిలో తెస్తున్నాము ఒకసారి చూడండి ఇట్లాగా చాలా కర్రలు ఇరుపు నీట్గా మూత ఇచ్చాను మూత వేద్దాం. బియ్యం కొంచెం కడగేసి అలాగే నానబెడదామండి. కొర్ర బియ్యం అయితే 3 సార్లు కడగామనండి. కడిగేసి ఇదిగో ఫైనల్గా మరి నానబెట్టి ఉంచేద్దాం. అలాగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానబెట్టి ఉంచితే ఆ గుమ్మడి బద్దలు ఉడికేసరికి సరిపోతుందండి. ఇది కావలసినంత కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, టమాటా కట్ చేద్దామండి చిన్న చిన్నవి. ఉల్లిపాయలు వలసేవా లేదా? లేదు ఇంకా కడిగేవా? లేదు లేదు ఇంకా కడగలేక వచ్చిన తర్వాత కడగేసేద్దాం. నేను వాటర్ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేస్తున్నాం ఇప్పుడు. టమాటా, కడిగి పెట్టుకున్న కొర్ర బియ్యం అయితే మనం వేసేసుకుంటున్నాము. కొర్ర బియ్యం ఏంటి అలా చేయకూడదు. తప్పలా పడిపోతుంది ఇంకా. వాసన అయితే భలే కొడుతున్నా నీ వాసన. నీట్గా అయిపోయింది లేదు దగ్గరకు ఉంది, ఉడికిపోద్ది. ఇంకో 5 minutes ఉడికిపోద్ది. స్మెల్ అయితే అదిరిపోతుంది అబ్బా. ఓకే తమ్ముడు ఒకసారి కలపని కలుపు తిప్పేసి కలపనియా, అడుగు అంటుకుంటుంది. ఆ స్మెల్ అయితే భలే. అగ్గి కొంచెం తీసేయగలను కిందకి. అగ్గి తీసే ఎక్కువ ఉండకూడదు అగ్గి. ఏంటని ఆ వాసన ఎంత సూపర్ గా వస్తుంది. తమ్ముడు దీనికి ఒక చరిత్ర ఉందంట, మనకి తెలియదు. మనకి మా వర్షకైతే బాబాయ్ అవుతారు, ఆయనకి అయితే తెలుసు, మాకన్నా పెద్ద కాబట్టి ఆయనకి అడిగి మనము తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? బాబాయ్ ఇంతకు ముందు దీనికి ఎలా ఉండేది, చరిత్ర ఏంటి అన్నది కొంచెం ఏమైనా మీకు తెలిసి చెప్పగలరా? తెలిసినంతకంటే మనం పెద్దలు చెప్తున్నది ఏంటంటే, ఇది ఇంతకుముందు దేవుడి కుడ్డ అని పేరు ఉండేది అనమాట. అయితే మన వాళ్ళంటే ఇది లోపల గృహ ఉంది కదా, దీని లోపలికి ఓకే లోపల దూరారు అనమాట. దూరిన తర్వాత అలా ఒకటి కుంబూర్తికి వెళ్ళి ఒక దారి ఇటువైపు ఒక కన్నం ఉంది, ఇటువైపు ఒక కన్నం ఉందంట. దీని లోపల సొరంగ మార్గాలు ఉన్నాయి. సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ సొరంగం వెళ్తే ఆ కొండ సమానంగా వెళ్తే లోపల నుండి దెయ్యాలు కనిపించేవంట. వస్తుండగా చూసి మళ్ళీ అందుకనే తిరిగి వచ్చారు. ఒక ఇది దెయ్యాలు ఉంటాయి ఇక్కడ, మొత్తం బొక్క మొత్తం రాయలతోటి మూసినారు. ఇది దెయ్యాలకుండా ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఇక్కడ దెయ్యాలున్నాయి కాబట్టి దెయ్యాలకుడ్డ అని పేరు రావడం జరిగింది. ముందు దేవుడి కుడ్డ, ఇప్పుడు దెయ్యాలకుడ్డ. అదే సరే ఒకసారి వెళ్దాం. లోపల ఎలాగుంది మాకు ఒకసారి చూపించండి, ఇప్పుడు చూడలేదు కదా మేము. ఓకే అందుకని సరే. చాలా పెద్ద సొరంగం ఉంది లోపల, చాలా జాగ్రత్తగా అండి. గబ్బిలాలు ఏమైనా ఉంటాయేమో? ఉంటాయండి. అమ్మో చిమ్మ చీకటిగా ఉంది, ఒక్కరు రావాలంటే వచ్చేబడుతుంది. ఓకే వామ్మో, అంటే ఇదొకటి ఇదొక సొరంగం ఇట్లా చూడు, ఇలా కప్పినారు మొత్తంగా. ఎంతమందో చాలా జనాలు ఈ కన్నం కప్పేసినారు అనమాట. ఇటుపక్క నుండి మళ్ళీ ఇటువైపు మళ్ళీ చూపిస్తానండి. ఓకే ఇదిగో గడ్డిగా వచ్చు దిగమా. ఓకే కొంచెం మెల్లగా దిగండి, చూసుకోండి. లైట్ కొట్టు, జాగ్రత్త చూడు గబిలాలు. చూసారు ఫ్రెండ్స్, పైన అయితే ఎలాగుంది మనకి, రాళ్ళు అయితే సేమ్ మనుషులు పేర్చినట్టుగానే ఉంది. మనకైతే చూస్తుంటే చాలా విచిత్రంగా అయితే ఉంది మనకి, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది లోపల. ఇది ఒక సొరంగ మార్గం ఇటు.
ఆహా, అయితే ఇక్కడ సొరంగ మార్గానికి రాదులతో పెట్టి మూసారు. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ఇది సగం, ఇది కూడా వెళ్ళవచ్చు, ఇటు కూడా వెళ్ళవచ్చు. ఈ సొరంగం చాలా కుంభతు వరకు ఉన్నదంట. ఇంకా చాలా దూరం. గబ్బిలాలు వచ్చేస్తున్నాయి బయట లోపల నుండి. లోపల నుండి అలాగా ఓకే. ఇంతవరకు ఉండేది. గబ్బిలాల సౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ మా చిన్న ఉండేవాళ్ళు అప్పుడు. లోపల గడ్డ వేసుకొని ఇక్కడ పడుకుండే దీంట్లో ఎన్ని రోజులు డాడీ? ఒక నెల రోజులు ఉండిపోయాడు లోపల. రాయి పేర్చినట్టున్నాయి చూసారు అక్కడ. అయితే ప్రెసెంట్ అయితే ఇవి మొత్తం చాలా దెయ్యాల్లో ఉంటాయి కాబట్టి దెయ్యాలు అన్ని ఇప్పుడు దెయ్యాలు. అప్పుడు అంతకుముందు దేవుడి కూడా అని అందరు తెలుసు. అవునవును. ఇగో ఇటు ఇటు కూడా ఉన్నట్టుంది. ఇగో ఆల్రెడీ రాళ్ళు పెట్టి మూసినట్టుంది. అవునా, చాలా జాగ్రత్త ఎక్కండి, మెల్లగా ఎక్కండి. ఫ్రెండ్స్ మనం చూడండి, మేము వచ్చినప్పుడు అయితే మనకి అటుపక్కన వచ్చాము, కింద నుండి వచ్చాం కదా. కింద నుండి వచ్చాము. మనకి ఇక్కడ 3 దారులు ఉన్నాయి. కింద నుండి రావచ్చు, పై నుండి రావచ్చు, అలాగొచ్చి ఇటుపక్కకి వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి మన వాళ్ళకి పెద్దలు ఇక్కడ పూజ చేసేందుకు కంపల్సరీ జంతు పడుతుంది అనమాట. అవునవునా, అప్పుడు పూజ చేసేవాళ్ళు కదా ఇక్కడ. దీనికి పూజ చేస్తాడు బాబాయ్. ఆ రాయికి? రాయికే. ఓకే. దానికి పూజ చేస్తే కంపల్సరీ ఏదో ఒక జంతు పడతాడు, నమ్మకం అది. దూరికి వెళ్ళడానికి కూడా చాలా చిన్న ప్లేస్ ఉంది. అన్న వెనకాల నుండి వచ్చాడు, జాగ్రత్తగా వచ్చా. చాలా జాగ్రత్త రావాలా మనం అయితే. కాలో మరి ఏదైనా జారిపోయినా సరే మనము ఎక్కడికో కిందకి వెళ్ళిపోతాము. చాలా అంటే జాగ్రత్త రావాలా బయటికి. ఓకే. అమ్మయ్య, లోపల నుండి బయటకు వస్తే ఏదో తెలియని లోకంకి వెళ్ళిపోయామన్నట్టుంది. డాడీ మెల్లగా రండి. ఓ అంత చీకటిగా ఉంది ఏంటి మరి. చిన్న సందుల్లోకి దూరి వెళ్ళాలంటే చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ డాడీ, చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. అన్నీ చూసావా, రెడీ అయిపోయింది మనకి కొర్ర బియ్యం గుమ్మడి జావా. స్మెల్ అయితే మరి వేరే లెవెల్లో ఉంది. బాగుంది. ఈ స్మెల్ తోనే కడుపు నిండేటట్టు ఉంది నాకు. డాడీ అయితే మరి మాకు ఈ దెయ్యాల గుడ్డ కోసం చాలా వివరించి చెప్పడం జరిగింది. అయితే మాకైతే తెలీదు దెయ్యాల గుడ్డ అంటే దెయ్యాల గుడ్డ, అది దేనికి పేరు వచ్చింది ఏంటనేసి మాకు తెలీదు. కాకపోతే మొత్తానికి వచ్చారు. డాడీ మాతో పాటు నువ్వు కూడా మరి ఈ గుమ్మడి జావా తిను, ఎలాగుందో టేస్ట్ చెప్పు. బాగుంది, చాలా టేస్ట్ ఉంది. చాలా టేస్ట్ గా ఉంది. అప్పుడు మన పెద్దలు ఎక్కువ తినేవాళ్ళు కదా. అవును. ఇప్పుడు మనకి జనరేషన్ మారిన వదిలేసారు. ఇప్పుడు అంత ఆయిల్ ఫుడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఇది ముఖ్యమైన తిండి తింటే అప్పుడు బాగా శక్తి. అప్పుడు మన మాయ అంతే ఇలాంటి ఫుడ్ తినే 150 కేజీలున్నా అంటులేక మోసం తినేవాడు. అది అప్పుడు. ఇప్పుడు 30-40 కేజీలు మోయాలైపోతున్నాము. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కుర్రోలు 50 కేజీల కాట పెట్టుకుని వెళ్తాడు. సిమెంట్ వస్తా అంటే మనం తెచ్చుకున్న కష్టం సో ఉన్నాడు కదా మాయ. అవునవును, అంత శక్తి అనమాట. ఎక్కువ ఇలాంటి ఫుడ్ ఎక్కువ తినేవాడు. ఇలా ఫుడ్ తిన్న వాళ్ళు డాడీ మనం ఇప్పుడు 30-40 సంవత్సరాలు 60 సంవత్సరాలకే చనిపోతుంది మనుషులు. అప్పుడు మన పూర్వకులు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏంటంటే 100 సంవత్సరాలు 90-80 సంవత్సరాలు బతికేవాళ్ళు. పక్కగా 100 సంవత్సరాలు తమ్ముడు. మనిషికి 100% ఎందుకు బ్రతుకుతామనే పేరు వచ్చిందంటే ఇలాంటి మంచి ఫుడ్, కల్తీ లేని ఫుడ్ భోజనాలు చేస్తుండే 100కి 100 సంవత్సరం 100% గా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రతకడానికి కష్టం. మనిషి 30 సంవత్సరాలు ముసలైపోతాం. పప్పు కానీ రకాల పండిపోవడం రకరకాల వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క 30-40 సంవత్సరాలు నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మనకి. ఒకప్పుడు దగ్గర 60-70 సంవత్సరాలు అయినా సరే జుట్టు పండదు. ఇప్పుడు అంటే అప్పుడు ఫుడ్ అలాంటిది ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు అంతా ఇగో ఇలాంటి ఫుడ్ తింటే మనము లైఫ్ లాంగ్ ఇంకా 100 సంవత్సరాలు బతకవచ్చు. కొత్త బియ్యం కదా ఇది. కొత్తది డాడీ. ఇది చాలా ఎత్తైన ప్రదేశము. దీనికి దెయ్యాల గుడ్డ అంటారు. ఇక్కడ వస్తే ఆటోమేటిక్ గా అన్ని ఏరియాలో మా చుట్టుపక్కల మొత్తం కవరప్ అయిపోద్ది. చెప్పకూడదు కానీ కింద గడ్డ ఉందండి, పక్కన పంట పొలాలు. నిజంగా ఈ వ్యూలో చాలా చక్కగా ఉంది. మరి చెప్పకూడదు కానీ చల్లగా ఉంది. ఇక్కడ ఎత్తైన ప్రదేశం, చాలా అందంగా కనిపిస్తుంది. ఏది చూసినా సరే అందమైన కొండలు, అందమైన పొలాలు, అందమైన గడ్డ అలాగుందండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. చూసారు కదండి,
కొర్ర బియ్యంతో గుమ్మడి జావ చేసుకోవడం అయితే ఈరోజు జరిగింది ఈ వీడియోతోనే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?